అక్క లోపల రా చాదాదు అని అన్నది నన్ను. అంటే సరే మంచిదని ఆయనతో ఇట్లా నిలబడ్డా. అప్పటికే నేను ఒక 2 అవుతుంది, ఆకలి మస్తు అవుతుంది. నిలబడ్డాగానే వాళ్ళ కొడుకు సైర్ చేసింది. ఏమైనా సైర్ చేసిందంటే ఇట్లా అన్నది. ఇట్లా అనగానే ఆయన పిల్లవాడు పక్కకు ఇట్లా వచ్చుకుంటా అత్తమ్మ నువ్వు లోపలికి రా అని అంటుండు. అనేసరికి ఆయనతో నేను చేసిన అద్దంలో స్ప్రే చేయలేదు. ఇట్లా మనం అద్దం ఇట్లా చూస్తున్నా అంటే ఎదురుగా అద్దం ఉందన్నట్టు కౌంటర్కి ఎదురుగా. ఆయనతో ఇట్లా సైర్ చేసేసరికి ఆ బాబు వచ్చి నన్ను నేను బయటకు పోదురా, నేను పోతా అత్తమ్మ లోపలికి రమ్మన్నాడు. అన్న సరే మళ్ళీ వస్తారు అనుకుంటే ఆయనతో బండి వేసుకొని స్కూటీ నడుపుతా. నేను స్కూటీ నడుపుతా. ఆయనతో బండి వేసుకొని దాని ఆయనతో బయటకు వచ్చేసిన. ఆడ మైపాలు పక్కకు ఉంటాడు. మైపాలు పక్కకు ఒక మైపాలు అని ఉంటాడు. వికలాంగులు ఒక మైపాలు అని ఉంటాడు. ఆయనతో బాబు దగ్గర పోయి తమ్మి ఇట్లా నన్ను పిలిచింది, తమ్మి పిలిచింది ఇట్లా నన్ను రమ్మని అంటే ఏమో అక్కడ అయ్యిండు. నవ్వేసరికి నాకు ఎగ్జాక్ట్లీ నాకు కొంచెం అర్థం కాలేదు. అర్థం కాక నేను మళ్ళీ బండి నడుపుతాను. నెక్స్ట్ వ్యవసాయం పని పొంట పని నేను మొత్తం నేనే చేసుకుంటా. కొంచెం నేను ఆర్థికంగా మంచిగా ఉన్నాను అనుకో, డబ్బులు ఉన్నాయి నా దగ్గర. 2 వరుసల పుస్తల తాడు ఉండే. అంటే పుస్తల తాడుకు ఒక ఎగ్జాక్ట్ ఒక 6 తులాలు ఉంటుంది. తీసేసిన బిల్లు ఉంటుంది దానికి, ఒక బిల్ల. ఆ బిల్లకు లక్ష్మీదేవి ఉంటుంది, పెద్దగా ఉంటుంది బిల్ల. ఆ బిల్లను పుస్తల తాడు నల్ల పుస్తల తాడు 2 పట్టి చూసింది. ఇంత బాగున్నాయి రజిత. అది అంటే కుంట స్వామి భార్య చనిపోయినాక అంటే మే 28 తర్వాత 29 30 తారీఖు అనుకో, 30 తారీఖు నాడు. అయితే పుస్తల తాడు నల్ల పుస్తల తాడు వీళ్ళందరూ తెలుసు, ఊరంతా తెలుసు నాకు. దగ్గర ఉన్నది 6 తులాల పుస్తల తాడు ఉంటుంది నాకు. ఒక 3 తులాలన్నర నల్ల పుస్తల తాడు ఉంటుంది. కమ్మలకు ఇవి లట్కీలు ఉంటాయి, ఈ చేజకు ఉంగరాలు ఉంటాయి అన్నిటికీ. అయితే కొంచెం పిలిచిన సరిపోయినా పోయేసరికి అంతట్లోకి ఏం చేసినా సొమ్ములు లాకెట్ తీసి ఇది బాగుంది అక్క ఏడ వేయించుకున్నా అంటే నేను తూప్రాలు వేయించుకున్నా అన్న. బాగుంది అని అనేది ఆయన ఇట్లా బట్టి చూసింది. చూసినాక నేను అంతటికి కొడుకు సరేయంగానే నేను ఎస్కేప్ అయింది. నువ్వు అద్దంలో చూసినావా? అద్దంలో చూసిన. ఎట్లా నీకు ఏం డౌట్ వచ్చింది? అసలు ఏం డౌట్ వచ్చి రాలేదంటే ఇట్లా దొరకబట్టి చూసింది ఇది బాగుందని అన్నది. తర్వాత ఏమైనది లోపల రమ్మన్నది, చాయ్ పోస్తారా అన్నది. సరికి ఇట్లా లోపలికని వెళ్తుంది. ఇక ఎంటర్ అవుతున్నా అంటే ఇట్లా కౌంటర్ కొంచెం అడ్డు ఉంటుంది. అందులో మనిషి ఇట్లా అడ్డంలో పోతుంది పని చేస్తుంది. ఇట్లా వెళ్ళి కొంచెం నేను దొడ్డుకున్నా కదా, ఇట్లా డైరెక్ట్ ఓనికి రాదు. కొంచెం ఇట్లా మరిన సైడ్గా మరి ఇట్లా పోయేసరికి కొడుకు సరే వేస్తే అద్దంలో కనబడుతుంది. ఆ పిల్లగాడు ఏం చేసిండు నన్ను అంటే ఇటు లోపల రా నేను బయటకు వెళ్తా అని ఆయనతో పాటు ఇట్లా లోపల రాను బయటకు వెళ్ళబోతుండు. సరే ఆవు నేను వస్తున్నాను ఆయనతో ఇట్లా వచ్చి బండి కాడికి వచ్చిన. బండి కాడికి వచ్చి ఏమిరా మైపాలు ఏం తమ్మి అని అన్న. ఏం లెక్క తిన్నావని అన్నాడు. అనగానే సరే అని చెప్పి అని అంటే కుటుంబ సమయంలో ఇంటికి పోయినా. అలా భార్య వచ్చిపోయిందో నేనే తిరిగి అన్నట్టు. అట్లా నేను పంజనామాలో నేనున్నా. అది కూడా సంతకం పెట్టింది. అసలు నన్ను కూడా అలా ఎక్స్పెక్ట్ చేసి అసలు నన్ను కూడా తీసిద్దామని చూసింది. లాకెట్ పట్టుకొని చూసింది. లావట్టి నిన్ను కూడా చంపుతుండే ఆల్రెడీ తీసింది చూసింది. ఇట్లా లాకెట్ తీసింది చూసింది. లాకెట్ అంటే చాలా పెద్దగా ఉంటుంది అనుకో, కొత్తలో ఉంటుంది అట్లా ఉంటుంది అన్నట్టు. అంటే మే 29, 30 అట్లా జరిగింది. 30 తారీఖు నాడు నీవు కూడా బచాయించిన. నెక్స్ట్ మళ్ళీ నా పేరు కూడా ఇప్పుడు లిస్ట్ లో ఉందట. 4 నంబర్స్ అంటే నేను కూడా నా నంబర్ నన్ను నీల లక్ష్మీ నరసవ. తర్వాత ఒక శోభ అని ఉందట. అదే మన బక్కి ఇంకి భార్య భాగ్యమ్మ అని ఆమె ఉంటుందట. ఇట్లా తర్వాత ఇప్పుడు జనరేట్ పటేల్ కూడా సర్పంచ్ సాబ్ భార్యని కూడా అట్లా చేసింది ఫస్ట్ లో. తర్వాత ఈమెను అమ్మాయిని తర్వాత నన్ను చేయబోతే నేను కొంచెం తప్పించుకున్నాను. అది అద్దంలో అట్లా తప్పించుకున్నాను. ఒకవేళ అద్దంలో చూడకపోతే అయిపోతుంది. అద్దంలో చూడకపోతే అయిపోతుంది. చచ్చిపోతుంది. అది కొంచెం డ్రెస్ అయింది. అది మిస్టేక్ ఏర్లైందంటే కొంచెం పిల్లగాడు వచ్చి ఇట్లా నన్ను లోపల పోమనుట్లా ఇది సైర్ వేసుట్లా అక్కడ అద్దంలో కనబడుతుంది. ఇట్లా అప్పుడు నాకు ఏమైనా ఛాయ్ తాగు అని అంటుంది. తర్వాత పిల్లగాని సైర్ వేసింది. అది గమనించిన ఎగ్జాక్ట్లీ ఇట్లా సైర్ చేస్తుంది కదా, ఇట్లా అని సైర్ చేసేసరికి అద్దం అనేది ఇప్పుడు ఇట్లా మనిషికి ఎదురుగా ఉన్నదంటే కౌంటర్కి ఎదురుగా అద్దం గ్లాస్ అనేది కాస్త ఇట్లా కనబడుతుంది అన్నట్టు. ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నామని ఇట్లా మనం ఇట్లా ఎదురుగా ఉంటాం కదా. ఆమె కొడుకు సైర్ వేసినప్పుడు కొడుకు నన్ను లోపల రమ్మని నన్ను లోపల వమ్మని ఉంటున్నా నేను గది ఒకటి ఎక్స్పెక్ట్ చేసిన. లోపల నన్ను వమ్మంటుండే పిల్లగాడు బయటకు వస్తుంది కదా, నన్ను ఇట్లా ఫోన్ ఇట్లా నూకి ఇట్లా అంటుండే కదా. అనేసరికి నాకు అప్పుడు కొంచెం డౌట్ అనిపించింది. కానీ కాకపోతే చంపుతా అనుకోలే నేను. చంపుతా ఛాయ్ వస్తుందో లేకపోతే లోపల ఇట్లా ఏదైనా పెడతావు అనుకున్నా కానీ చంపుతా అనుకోలేదు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు లైవ్లోకి వచ్చి నాకు అసలు నేను కూడా ఇట్లా ఇది ఉంటా అని ఇప్పుడు నాకు భయం పట్టుకుంది. ఇక మొన్న నుంచి మన పోలీస్ స్టేషన్ నేను కూడా పోయినాను. అంటే ఇట్లా చెప్పిన జరిగింది చెప్పిన ఒక మా సర్పంచ్ సాబ్ ఇట్లా అందరం పోయినాము. ఒకసారి గంట సేపు రిఫ్రెష్ పెట్టండి, మాకు గంట సేపు ఇవ్వండి అంటే గంట కూడా పిపిఎస్ వాళ్ళు ఇవ్వలేరు. అంటే ఎగ్జాక్ట్గా మేము అనుకున్నా అంటే
ఒకసారి కౌన్సిలింగ్ చేద్దాం ఒకసారి అడుగుదాము ఏమేమి అడుగుదాం అంటే వాళ్ళు మాకన్నా ముందుగానే ఆ పోలీసుల వాళ్ళు కూడా వాళ్ళు కూడా మస్తు సెల్ఫ్ చేసి వాళ్ళు చేసింది మాకైతే తెలియదు. మేము ఏం తెలుసు మాకు వాళ్ళకంతా మాకు ఏం తెలియదు కదా. వాళ్ళ అందులో మేము ఈగంత కాదు. వాళ్ళు ఎట్టెట్లో చేసిరు ఎట్లా దొరకబట్టారు ఇన్ని రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా సర్పంచ్ భార్యనే అట్లా చేసినట్టు ఇంతవరకు దొరకలేదంటే మా ప్రతాప్ రెడ్డి సార్ వాళ్ళందరూ ఎమ్మెల్యే సార్ మంచి పెద్ద పెద్దలు వచ్చినా దొరకలేదంటే వాళ్ళకు పోలీసులకు ఒక ధన్యవాదాలు. వాళ్ళకు దేవతల పోలీసు నిర్లక్ష్యం ఏం లేదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు పెట్టుకుని ఇంతవరకు వచ్చింది. వాళ్ళకి ఇట్లా మంచి వాళ్ళు కాకపోతే మేము ఎప్పుడు ఇంకెప్పటి వరకు ఎన్ని వాళ్ళు అవును. వాళ్ళు ఏంటంటే సీసీ కెమెరా చిన్నగా ఏదో చేసిర్రు. వాళ్ళు టార్గెట్ చేస్తారు. వాళ్ళ పని మీద వాళ్ళు ఫుడ్ తినకుండా పాపం వాళ్ళు ఏం తినకుండా టీ తాగకుండా భార్యల ఇంటికి కూడా పోకుండా ఒక్కొక్కరు ఇక్కడిక్కడికి వచ్చిర్రు. బిటాన్ దిగింది మా పిఎస్లో కొంచెం ఎప్పుడు మేము జాతకంలో చూడలేదు. గంట పిఎస్ వాళ్ళు దిగిర్రు. ఒకరు భార్యను విడిచిపెట్టి వారం రోజుల నుంచి క్యాంప్ వేసి ఉన్నారు. పరదలలో కప్పుకొని దోమలలో వచ్చుకుంటూ బతికిర్రు. పిఎస్ వాళ్ళు కూడా చాలా మాకు ధన్యవాదాలు చేసింది. మేడం కూడా చాలా మంచిగా చేసింది. ఏసీపీ గారు సిపి గారు కూడా అందరూ మాకు మంచి సాయం చేసిర్రు. ఎస్ఐ గారు కూడా చాలా సాయం చేసిండు. పిఎస్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, పోలీసులు వాళ్ళు కూడా మంచి వాళ్ళు, అందరు మంచి వాళ్ళే. మీడియా వాళ్ళు కూడా అంతా మంచి వాళ్ళు. అందరు ధన్యవాదాలు. ఇప్పుడు కుంట రేణుక చనిపోయింది. అవును సార్. అతిక విజయ్ని కూడా చంపేసింది సార్. ఇప్పుడు మీరు కూడా కొంచెం బచాల్సిన సార్ నేను. ఇప్పుడు వాళ్ళకి ఏం జరగాలి, ఈమెకి ఏం శిక్ష పడాలి, ఎట్లా దానికి ఉరి శిక్ష పడాలి. ఉరి శిక్ష అటెండ్ మర్డర్ కేసు అయినా సరే. పిల్లగాడు కూడా చంపేయాలి. పిల్లగాడు రేపు పెద్ద భవిష్య. సో ఏమంది అంటే ఇప్పుడు ఇవాళ దాన్ని విడిచిపెట్టాము. రేపు ఇంకా వేరే వాళ్ళు ఉంటారు అనుకో, వాళ్ళు మానసికంగా ఏం చేస్తారంటే అరే ఇప్పుడు దాన్ని చంపితే ఏం చేసారు 4 రోజులకి తీసుకొచ్చారు అయితే అయిపోయింది, మేము కూడా అట్లా చేస్తామని ఇంకొక నేర్చుకుంటారు ఇంకొక ఆడ మనిషి. ఓకే. అంటే ఇప్పుడు ముగ్గురు దాంట్లో నీవు ఫస్ట్ 4వ నెంబర్ నేను. అంటే ఎగ్జాక్ట్ 3వ నెంబర్ విజయ్. నీ పేరు నర్సమ్మ? లక్ష్మీ నర్సమ్మ సార్. ఇప్పుడు వాస్తవంగా కూడా ఆమె విచారణలో చెప్పింది ఏంటంటే ఇంకా 3 ఉన్నారు లిస్టులో చంపనీకి. ఇగో ఈమె కొంతలా బచాయించింది. ఇది ఎప్పుడు మే 28కి ఈమె కుంట రేఖ చంపబడింది 4 గంటలకు. తర్వాత మే 29, 30కి ఆ ప్రాంతంలో ఈమె కూడా బచాయించింది. ఈమె లిస్టులో ఉంది ఫస్ట్. ఇప్పుడు ముగ్గురు ఇట్లా ఈమె ఒక ఆమె లక్ష్మీ నరసమ్మ వార్డు మెంబరా? ఈమె ఒంటిపై ఎన్ని తులాలమ్మ బంగారు నీకు? 6 తులాల పుస్తల తాడు కోసం. అదే ఇగో ఈమె ముగ్గురు ఇట్లా ఈమె లక్ష్మీ నరసమ్మ ఒక ఆమె బతికి బయటపడ్డది. కొంచెంలో బచాయించింది. ఏదో ఆమె ఆ అద్దంలో చూసి ఏదో సైకిల్ చేస్తున్నారు ఎందుకు అని ఏదో డౌట్ వచ్చినట్టుంది. మొత్తం అయితే ఆమె బతికి బయటపడ్డది. లేకపోతే ఆమె కూడా ఈరోజు ఇక అంతే సంగతులు ఉంటుంది. కానీ మరీ డేంజర్, సీరియల్ కిల్లర్. మరి ఆ మనస్తత్వం ఏంది? ఆ డబ్బు అంత ఈజీగా సంపాదించాలనుకున్నదా? కానీ చాలా డేంజర్. లక్ష్మీ నరసమ్మ మాత్రం బయటపడింది. శిక్ష పడాలి, కొడుకు కూడా ఉరి శిక్ష పడాలా అని చెప్తా ఉన్నారు. మరి చెప్పరా వాళ్ళ పిల్లలు? తర్వాత పిఎస్ వాళ్ళకు కూడా, మీ మీడియా వాళ్ళకు అందరు నమస్కారాలు, ధన్యవాదాలు. మీ తరఫున మీరు కొంచెం పిలుపు చేయండి, దానికి ఉరి శిక్ష పడండి. వేరే వ్యక్తి వేరే ఆడామె కూడా నేర్చుకోకుండా మళ్ళీ ఇంకొక ఆడమే కూడా ఒక ఆడమంటే భయపడకుండా లిస్ట్ ఆడోళ్ళు సూపర్ చేస్తారు. వాళ్ళ శత్రువులకు అయిపోతారు కదా సార్. అట్లా కాకుండా మళ్ళీ ఒక గుణపాఠం మళ్ళీ ఏ ఊళ్ళో కూడా అట్లా జరగకుండా చేయండి, న్యాయం చేయండి. పిఎస్ వాళ్ళు కూడా చాలా మంచి హెల్ప్ చేసారు. కలెక్టర్ గారు, సిపి గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, మీడియా వాళ్ళు మీరంతా కలిసి మీరు ధన్యవాదాలు. మీ అందరికీ నమస్కారాలు. నా ఒక్క నమస్కారాలు. భూమి పేరున నమస్కారాలు పెడుతున్నాను.